అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర రోటి పచ్చడిని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని అలా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడిని సింపుల్గా 10-15 నిమిషాల్లో చేసుకుని తినేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా టేస్టీగా కొత్తిమీర రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొత్తిమీర పచ్చడి చేయడానికి గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 5 వెల్లుల్లి రేకల్ని చితక్కొట్టుకుని వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ వేగిన తర్వాత 8 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలతో పాటుగా 5 ఎండుమిరపకాయలని కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం పచ్చడిలో ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కలిపి వేసుకోవడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనం ఇక్కడ పచ్చడి కారాన్ని చూసుకుని పచ్చిమిర్చి ఎండుమిర్చి చూసుకుని వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇదే ప్యాన్ గ్యాస్ పై పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడవిన తర్వాత 3 మీడియం సైజులో ఉన్న టమాటాని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 కాడ వరకు చింతపండుని వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చడిలో టమాటాలు వేస్తున్నాం కాబట్టి చింతపండు ఎక్కువగా పట్టదు. అందుకని కొద్దిగా చింతపండుని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా టమాటా మెత్తగా మగ్గిన తర్వాత ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకుని బాగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని టమాటా ముక్కలతో పలంగా ఈ కొత్తిమీరని కూడా మగ్గించుకోవాలి. మనం ఇక్కడ ఈ కొత్తిమీరని మరీ డ్రైగా కాకుండా కొంచెం నీరు ఉండేలా మగ్గించుకోవాలి. అంటే మనకి పచ్చడి కొంచెం గుజ్జులా రావాలి అంటే మరీ డ్రైగా కాకుండా కొంచెం నీరు ఉండేలా లైట్గా మగ్గించుకోవాలి. ఇలా కొత్తిమీర లైట్గా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న దినుసుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మనం ముందుగా మగ్గించుకున్న కొత్తిమీర టమాటాని కూడా వేసుకుని అలాగే రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే మనం ఈ పచ్చడిని రోట్లో చేసుకున్నామంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా పచ్చడిని గిన్నెలోకి తీసుకున్నాక ఈ పచ్చడిని పోపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా త్వరగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, మనకు సింపుల్ అండ్ టేస్టీగా కొత్తిమీర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.